చాలా మటుకేంటంటే పేషెంట్స్ ఎళ్తారు. ఫార్మసీలో ఏదైనా యాంటీబయాటిక్ యేసుకుంటారు. ఒక 2, 3 డేస్ చూస్తారు. తగ్గట్లేదు అనుకున్నప్పుడు మా దగ్గరికొస్తారు. ఇప్పుడు అలాంటప్పుడు యాక్చువల్లీ డైరెక్ట్ ఫార్మసీ సజెషన్ కూడా లేకుండానే డైరెక్ట్ ఇంటర్నెట్ ద్వారా సొంత వైద్యం చేసేస్తున్నారు. అది ఇంకో ప్రాబ్లమ్ అండి. అట్‌లీస్ట్ కనీసం ముందు కనీసం ఫార్మసీలో ఇచ్చారు. ఫార్మసీ చదివిన వాళ్ళు ఎవరైనా ఇచ్చారు. ఇప్పుడు గూగుల్ ఇస్తోంది. లేకపోతే ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ చాట్ జీపీటీలని చెప్పి ఈ ఎక్కువ మెడిసిన్స్ చెప్పడము. అది ఏదైతే చెప్తే వీళ్ళు వింటము. అయి యేసుకొని మా దగ్గరికి రావడం. సో, ఇలాంటి ఆటిలో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అండి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఆటిల్లో వాళ్ళు ఆల్రెడీ యాంటీబయాటిక్ యేసుకొని మా దగ్గరికొచ్చినప్పుడు అది నార్మల్ వైరల్ ఇన్ఫెక్షనా, బాక్టీరియల్ ఇన్ఫెక్షనా లేకపోతే ఎటువంటి బాక్టీరియా ఇప్పుడు బాక్టీరియా అంటే చాలా రకాలుంటాయి. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క యాంటీబయాటిక్ మేము సజెస్ట్ చేస్తా ఉంటాం. సో, ఏంటంటే వీళ్ళు కామన్‌గా ఒక యాంటీబయాటిక్ యేసుకొని వచ్చేసిన తర్వాత మాకు ఆ ఇన్ఫెక్షన్ ఏంటిది అనేది ఆహ్, ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా ఇబ్బందవుతుంది. సో, అలా ఇన్వెస్టిగేట్ చేయనప్పుడు ఏంటంటే ఏదో మామూలుగా ఒక యాంటీబయాటిక్ యేస్తున్నారు తగ్గుతుందా? తగ్గట్లేదా? తగ్గలేదు అనుకున్నప్పుడు డాక్టర్, తగ్గిందనుకోండి ఇంట్లో. కానీ అలా తగ్గినప్పుడు వీళ్ళలో ప్రాబ్లమ్ ఏంటంటే అండి పోస్ట్ వైరల్ కాఫ్ ఉండిపోవడము, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఇవ్వడము, వాళ్ళలో ఎవరైనా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అయి సీరియస్ అయ్యి న్యూమోనియాలు అవ్వడము, అలాంటి వాళ్ళకి హాస్పిటలైజేషన్ రేట్స్ ఎక్కువ అవ్వడం, ఇయన్నీ ఎక్కువ చూస్తామనమాట.